రేపు సెప్టెంబర్ తర్వాత ఒకవేళ బీజేపీలో ఏమన్నా భారీ ఎత్తున నిర్ణయాలుండి మోడీ స్థానచలనం జరిగితే కనుక అప్పుడు ఆ ప్రభావం మీ కూటమి పైన కూడా ఉంటుందా? ఒకవేళ నెక్స్ట్ ఎలక్షన్స్కి కూడా మీరు కూటమి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడిని సీఎం క్యాండిడేట్గా అనుకుంటారా? పవన్ కళ్యాణ్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం జరుగుతుందా? లేకపోతే ఇప్పటికే లోకేష్ని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? మరి ఎంతవరకు మీ కూటమిలో సఖ్యత ఉందండి? సార్ నేను అదే చెప్పాను. ఇప్పుడు మాకు చాలా అవగాహన ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోయింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చిన రోజు నుంచి వాళ్ళ పని ఏంటి? కూటమి ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేయడమే. ఎక్కడ చిన్న మాట మాట్లాడుకున్నా దాన్ని నెగిటివ్ గా ప్రజలకు తీసుకెళ్లడము. మూడు పార్టీలకు తగువ పెట్టి ఎక్కడ మేమేమన్నా కొట్లాడుకుంటామని చూస్తున్నారు. మాకు అయిన ఏం లేవు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండమని మా నాయకుడు చెప్పాడు. ఎందుకంటే వాళ్ళకు దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారు. వాళ్ళకి మంచి పనులు చేస్తే నచ్చదు. వాళ్ళలాగా మేము కూడా చెడు పనులు చేయాలని కోరుకుంటున్నారు. మేము అలా చేయము. మేము చేతనైనంత వరకు ఈరోజు ఆర్థికంగా అన్ని ఇబ్బందులు ఉన్న రాష్ట్రంలో 1వ తేదీన జీతాలు ఇస్తున్నాము. 1వ తేదీ రవిశంకర్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. మనం ఇప్పుడు ప్రభుత్వ పథకాల గురించో గత వాటి గురించో నేను అడగట్లేదు. మీ కూటమి లోపల అంతర్గతంగా కుమ్ములాటలు జరుగుతున్న మాట వాస్తవమా కాదా? సార్ ఎక్కడ లేవండి. కూటమిలో ఎక్కడ కూడా అంతర్గతంగా లేవు. నేను అదే చెప్తున్నా. కాదు నాకుందండి. ఇప్పుడు నేను సీనియర్, పదవి రాదు. నాకు పదవి రాదనుకోండి, నాకు బాధ ఉంటుంది. అంతేగాని కుమ్ములాట్లు ఏముండవండి. ఒకేసారి అందరికీ న్యాయం. బాధ అంటే ఎలాంటి బాధ అండి? బాధ అంటే ఎలాంటి బాధ? ప్రతి రాజకీయ పార్టీలో ఉంటుందండి. అంతెందుకు ఈ రోజు ప్రతిపక్ష హోదా కోల్పోయిన వైఎస్ఆర్సీపీలో కూడా చాలా నియోజకవర్గాల్లో ఈ రోజు 2 వర్గాలు 3 వర్గాలు కుమ్మలాట జరుగుతా ఉంది. పార్టీ పదవులకే కుమ్మలాట జరుగుతా ఉంది సార్. అలాంటిది మేము అధికారంలో ఉన్నాము. నేను నామినేట్ పోస్ట్ ఆశిస్తాను. నాకు రాకపోతే కొంచెం అసంతృప్తి ఉంటుంది. అంటే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు మేము 40 సంవత్సరాల చరిత్ర ఉన్న టీడీపీని మేము నిలబడ్డాం, వాళ్ళు నిలబెట్టామనే మాటలేవో మీ టీడీపీ కేటర్ని బాగా డిస్టర్బ్ చేశాయంట కదా? సార్ అదేం లేదు. సహజంగా అదే చెప్తున్నా. చిన్న విషయాలను కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు సాక్షి మీడియా, సాక్షి పేపర్ తప్పుడు ప్రచారం చేస్తా ఉంది. ఆయన ఎప్పుడు చెప్తున్నాడు, మా నాయకుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారి అనుభవం నాకు అవసరము. మరో 20 సంవత్సరాల పాటు మేము ఇద్దరం కలిసే ఉంటాము. ఈ ప్రభుత్వం ఇలాగే ఉంటుంది. ఆయన ద్వారా మంచి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఆయన అనుభవం ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. పరిశ్రమలు వస్తాయి, ఉపాధి వస్తుంది, నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇల్లు ఈరోజు పేద వర్గాలందరూ కూడా ఈరోజు పేదరిక నిర్మూలన జరుగుతుందని ఆశిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. రైట్ అండి, రైట్. వాళ్ళు ఎన్ని తగాదాలు పెట్టాలనుకున్నా కూడా మేము మరో 20 సంవత్సరాలు కూటమి ప్రభుత్వమే ఉంటది, మేము కలిసే ఉంటాము. రైట్ అండి. చిన్న తగాదాలు ప్రతి రాజకీయ పార్టీలో ఉంటాయి సార్. వాటిని భూతత్వంలో పెట్టి ప్రజలకు చెడు ప్రచారం చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చేస్తా ఉంది. అందుకే మా నాయకుడు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. రైట్ అండి. రవిశంకర్ గారు ఒక్క నిమిషం. ఏంటి రామారావు గారు, ఏంటి కూటమిలో ఐక్యత చూడలేక మీరే వాళ్ళ మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారా సోషల్ మీడియాలో? అసలు ఒకటండి, మేము ప్రజాపక్షాన ఈ కూటమి ప్రభుత్వం నిర్వర్తించినటువంటి చెప్పినటువంటి హామీలు అమలు చేయలేదని మాకు టైం సరిపోట్ల సమస్యలు పరిష్కారం చేయటం, మా కార్యకర్తల మీద కేసులు పెడుతున్నటువంటి విధానం